స్లీపింగ్ విత్ మీ ఈజ్ హెవెన్. నాతో పడుకుంటే సుఖం. అమ్మాయి గురించా బెడ్ గురించా? రెండు. అమ్మ నా కొడక, అవన్నీ అందరం చుక్కలరా. మన చుక్క మనం వేద్దాంరా. పార్టీలు ఉన్నారా? వీళ్ళు వీళ్ళ పార్టీలు, వీళ్ళ పైసలు, వీళ్ళ కార్లు, ఎస్టేట్లు, ఏం చెప్పాలి అయ్యా. అయితే ఇంకేంద్రా నాయన, ఆ ఇంట్లో క్వీన్ ఉంటే బట్టి కింగ్ అయిపోతావుగా నువ్వు. ఆగే ఉన్నది క్వీన్ కూడా ఉన్నది, చాలా మంచిది కూడా. నీకు తెలుసుగా లక్ మీద ఎంత బిలీవ్ చేస్తానో నేను. చూద్దాం లక్ ఏడికి తీసుకుపోతుందా. అరే నువ్వు రే 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 మళ్ళీ రెడీ అయిపోతుంది. ఇది ఆగట్లేదు రే. Follow my lead. Well, I found a ball, beautiful and sweet. I never knew you were. ఫుల్ మీల్స్ దొరికిన తర్వాత స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ స్వీట్ ఏం చూసినప్పుడు నాకు అట్లనే అనిపించింది. అదే ఆ పోస్టర్లో చూసిన అమ్మాయి. అరే చించి చాటేసిందిరా ఇది. నువ్వేదో క్వీన్ అన్నావు కదా, ఆ క్వీన్ మీదే కాన్సన్ట్రేషన్ చెయ్యి. డైవర్ట్ అవ్వకు, ఫోకస్ చెయ్యి. సరేనా? సరే మళ్ళీ ఫోన్ చేస్తారా నీకు? ఓకే. రియలీ సారీ అండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. యాక్చువల్గా ముషీరాబాద్లో మీ పోస్టర్ చూశాను. అసలు మీరేనో కాదు అని చెప్పి చూస్తున్నాను. స్లీపింగ్ విత్ మీ ఈజ్ హెవెన్. చాలా మంచి క్యాప్షన్ మీ పోస్టర్ది. కొంచెం స్ట్రాంగ్, యాక్చువల్గా జాయింట్ అది. చెప్పినా కదా జాయింట్ అని. కేర్ఫుల్. వన్ సెకండ్. ఇప్పుడే పరిచయమైన అమ్మాయితో ఇంత క్లోజ్గా బిహేవ్ చేయడం తప్పని మీకెవరు చెప్పలేదా? తప్పులు చేయడంలోనే సుఖం ఉందని మీకు ఎవరు చెప్పలేదా? యూ హ్యావ్ ఎ డర్టీ మైండ్. డర్టీ మైండ్ మేక్స్ ఆర్డినరీ కాన్వర్సేషన్స్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. కొంచెం రిస్కీగా కనపడుతున్నా, బట్ ఫన్. ఏ హరి, ఇక్కడున్నావా? అది ఒక కాల్ వచ్చిండే అందుకు. జాస్మిన్. ఇప్పుడే కలిసాం. తన నా పోస్టర్ చూసారంట. హరి, దిస్ ఇస్ జాస్మిన్, మై గర్ల్ ఫ్రెండ్. తనకి యాక్ట్రెస్ అవ్వాలని ఇంట్రెస్ట్. ఒక మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది. ఓ దట్స్ రియల్లీ నైస్. యా, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. యా, బాయ్. షీస్ హాట్ నా? ఎప్పటి నుంచి తెలుసు? Right from the start, you were a thief, you stole my heart. Hi, your willing victim. Let you see the parts of me that weren't all that pretty. With every touch you fix them. That you've been talking in your sleep. Things you never say to me. Tell me that you had enough of our love. That was so amazing. నీకు మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి జాస్మిన్. థ్యాంక్ యూ. తను గిటార్ ప్లే చేస్తున్నప్పుడు నాకు ఆకలేస్తుందని కూడా గుర్తుండదు. హే, ఐఎమ్ బ్లడీ హంగ్రీ మ్యాన్. 2 minutes స్నాక్స్ రెడీ చేస్తాను. బై ద వే, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా?
సెమీఫైనల్స్ అనుకుంటా. గివ్ మీ ద రిమోట్. అక్కడ. To win to India, Pakistan won the toss early tonight. Played absolutely superbly. Inside on by the top scorer, England making this 101. క్రికెట్ ఇంట్రెస్ట్ లేదా? ఏమైనా హెల్ప్ చేయాలా? ఆల్మోస్ట్ డన్. కొంచెం ఈ శాండ్విచెస్ ప్లేట్లో అరేంజ్ చేయి. ఫోర్క్స్ నేను చూస్తాను. Jasmine, you're a very nice girl. And I feel you deserve a beautiful life too. yes, one day. But on my fucking own. Just one second. Fox. Jasmine, ఫిల్మ్ నుంచి ఒక డైలాగ్ చెప్పు. వద్దు. Come on. నేను ఇలా పైకి చూసినప్పుడు స్వర్గం చాలా దగ్గరగా ఉందనిపిస్తుంది. అరే అక్కడ నువ్వు నవ్వురా హీరో. అసలు ఏందిరా భయ్ మన రిలేషన్షిప్? నువ్వు సర్రని తాకి వెళ్ళిపోయే గాలివా లేదా నా డెస్టినీవా? అరే భయ్ ఆన్సర్ చెప్పు. రెండు. ఫక్. వాడు ఇలాగే ఆన్సర్ చెప్పాడు. ఎవడు? మా హీరో క్యారెక్టర్. అచ్చా. ఈ ఫిల్మ్ ఎంతవరకు వచ్చింది? కొంత షూటింగ్ జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా తెలీదు. లైఫ్లో బిట్ ఆఫ్ లక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అది బిలీవ్ చేయను. హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా పగలగొట్టచ్చు. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హే, నిన్నే వెతుకుతుండే. బాగా అప్సెట్ అయ్యా. ఐ జస్ట్ వాంట్ బి లోన్. సారీ, నేను డిస్టర్బ్ చేద్దామని కాదు. ఇంకా 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 డ్రింక్ తాగాలంది. డ్రింక్ చేసినప్పుడు మంచి ఫ్లోటింగ్ మూడ్లోకి వస్తాను. అవునా? చాలా రొమాంటిక్గా కూడా మాట్లాడుతావు. హరి వీడుందా స్ట్రాంగ్గా? యా. చెత్తముండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది పొంగులాగా. వాళ్ళకి డబ్బుంటే ఏంటంట? నేను అనుకున్న లైఫ్ నేను బ్రతుకుతాను, వాళ్ళు అనుకున్నది కాదు. ఇది నా ఫకింగ్ లైఫ్. ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. వాట్ ద హెల్ ఇస్ దేర్ ప్రాబ్లమ్? దిస్ వరల్డ్ రియలీ డజంట్ కేర్ అబౌట్ యూ అంటిల్ యూ ఫేమస్. I do care for you, Jazz. థ్యాంక్ యూ. ఇంకా ఏదో హై కావాలి. ఏం కావాలి? ఏమో తెలీదు. Are we doing wrong?
ఏం కావాలి నీకు? గోవే. నన్ను కలవడం నీకు ఇష్టం ఉండకపోతే నా ఫోన్ ఆడనే చెత్త కుండ పడేసేదాన్ని. ఫక్ ఆఫ్. Hey, what are you doing? నైస్ ఫ్లాట్, స్వీట్ అండ్ సింపుల్గా ఉంది. మా రౌడీ చూసి పెట్టింది. అదే అసిస్టెంట్ డైరెక్టర్ అమ్మాయి. నీ సినిమా ఎంతవరకు వచ్చింది బాదివే? అది ఇంకా అంతే, చాలా మంత్స్ అయింది ఆగి. ఆ డైరెక్టర్ సచ్ ఎ మెంటల్ ఫెలో, ఇంకా సీన్స్ ప్రాక్టీస్ చేయమంటున్నాడు. మరి ఏం చేస్తున్నావు ప్రస్తుతం? కొన్ని ఆడిషన్స్కి వెళ్తున్నా, ఇంకా తెలియదు మరి. మరి మనీ, ఐ మీన్ ఖర్చులు అవన్నీ? చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ రౌడీ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఫైనాన్షియల్ టెన్షన్ ఏం లేదు. టైం ఎంత అవుతుంది? నువ్వు వెళ్ళే టైం అయితే అయింది. నాకెందుకు అట్లా అనిపిస్తలేదు. యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. హరి, నీకు తెలుసా ప్రకాష్ బై రోడ్ లండన్ వెళ్ళొచ్చాడు మొన్న. లండన్ బై రోడ్? ప్రకాష్ సీరియస్? యా, హే, వాడి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళుంటాడులే, లేకపోతే అంత దూరం ఎందుకు వెళ్తాడు? రే బాబు, నాకు నా వైఫ్కి ఫిట్టింగ్ పెట్టకు. హరి, మనం కూడా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా లే లదాఖ్కి? వావ్, సూపర్ ప్లాన్. యాక్చువల్లీ మనందరం 3-4 కార్స్ లో వెళ్దాం. What 3-4 cars? You mad or Hello. what? Hi. ఒక్క నిమిషం రా, ఇంపార్టెంట్ కాల్. యూ గైస్ కంటిన్యూ. యా, హలో, యా, టెల్ మీ. మిస్సింగ్ యూరా. మిస్ యూ టూ. ఓకే, ఇటు వస్తున్నావా? ఈరోజు కష్టం రా. కాదు, కలుద్దాం. నిజంగా కష్టం ఈరోజు. యాక్చువల్గా రేపు కష్టం. మండే కలుద్దాం ప్లీజ్. ఐ రియలీ నీడ్ టు సీ యూ. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? That's not what it is. రేపటి నుంచి మార్నింగ్ వాకింగ్ వెళ్దాం. ఈ మధ్య తినడం ఎక్కువైంది మళ్ళీ మనకి. మొదలు పెట్టారా? నువ్వు కూడా జాయిన్ అవ్వ హరి మాతో పాటు. ముందు తాగడం తగ్గించమని చెప్పు హరి. ఏ ఇది చాలా అన్యాయం. నువ్వు చెప్తున్నావు పిన్ని డ్రింక్ తగ్గించాలని? రేయ్ చంపేస్తాను నిన్ను. అది కరెక్ట్. సార్, ఎవరో మేడం మీకోసం ఫోన్ చేశారు. నెక్స్ట్ వీక్ మనందరం ఫామ్ హౌస్కి వెళ్దామా? Yeah, sure. హలో, నేను జాస్ని. జాస్నికి మన పిచ్చా? మా మేటికి ఎందుకు ఫోన్ చేసినావు? నీ మొబైల్ ఆఫ్ చేసింది.
అందుకే. సరే జల్దీ చెప్పు ఏమైంది? ఎప్పుడొస్తున్నావు? రేపు కలుగుతాం పక్కా. నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. ఏమైందంత జల్దీ? ఏందంత అర్జెంట్? ఐఎమ్ ప్రెగ్నెంట్. హలో హలో హరి, రేపు కలిసి మాట్లాడదాం. ఎక్కడైనా ల్యాండ్ తీసుకుందాం. ఒక 3 yearsలో డెవలప్మెంట్కి వస్తుంది. వాల్యూ కూడా 6 times అవుతుంది. డెవలప్మెంట్కి ఎందుకు బాబాయ్? వసుదా అక్కడ తన డ్రీమ్ హోమ్ కట్టుకుంటుంది. ఎవరండి ఈవినింగ్ నుంచి కాల్ చేస్తున్నారు? నా సెక్రటరీరా, నవ్య. అదేంటి, నవ్య తన నేటివ్ ప్లేస్కి వెళ్ళింది కదా. యాక్చువల్గా నాదే తప్ప ఆకాష్. తను ఎక్కడున్నా కూడా నా స్కెడ్యూల్ని గుర్తియమని చెప్పిన. రేపు సండే కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, 2 hours పని. అది అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను నేను. అంకుల్, రేపు మార్నింగ్ వాక్ యాక్చువల్గా రాలేను నేను. చిన్న పని గుర్తొచ్చింది. నవ్య ఎప్పుడు ఫోన్ చేసింది నాకు. ఇట్స్ ఓకే హరి, వెళ్ళని అమ్మా. కంపెనీలో హరిదే కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. లెట్ హిమ్ గో.